కార్తీక పురాణము 11వ అధ్యాయము. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వులతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణ వ్రత ఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమునకు చేరును. కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షమునందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలలుంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నీయును నశింపచేసుకుని పరమపదము పొందుదును. ఈ విషయమై ఒక పూర్వ కథ కలదు. అది విన్నంత మాత్రముననే పాపములు పోవును, ఆయురారోగ్యములను ఇచ్చును, బహు ఆశ్చర్యకరముగా నుండును. దాన్ని చెప్పెదను వినుము. కళింగ దేశమందు మందరుడు అని ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు స్నాన సంధ్యా వందనాదులను విడిచిపెట్టి ఇతరులకు కూలి చేయుచుండెడివాడు. అతనికి మంచి గుణములు కలిగి సుశీల అని పేరు గల భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడిందై ఉండి ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడైనను అతని యందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గమును కనిపెట్టుకుని ఉండి దారి నడుచుచున్న వారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలము గడిపాను. అట్లు ఆ చౌర్యం వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుకొంచుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గం కనిపెట్టుకున్న ఉన్న మార్గంలో ఒక బ్రాహ్మణుని పట్టుకుని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు అపహరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడు ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణుల్ని చంపి ఆ ధనమంతయు తాను హరించెను. ఆ తర్వాత గుహలో ఉన్న ఒక పెద్ద పులి ఈ కిరాతుడిని వాసన పసిగట్టి అక్కడికి వచ్చి వాడి మీద పంజా విసిరి కొట్టెను. కిరాతకుడు కూడా కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరు పరస్పరం కొట్టుకొని చేత ఒక్కమారి చనిపోయారు. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒక చోట మృతి చెంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యమయాతన పడిరి. యమభటులు వారినందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు పడవేచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై ఆ హరిభక్తియుతమైన సజ్జన సహవాసము చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచు ఉండను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమున పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చిన. ఆమె అతన్ని చూచి భిక్షమిడి, అయ్యా ఎత్తి పొంగవ, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనొక్కదాననే పతిధ్యానము చేయుచున్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ఆమెతో ఇట్లనెను, అమ్మాయి, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వము. ఈ దినమున సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చదను కనుక ఒత్తి నీవు చేసి ఇమ్ము అనగా యతీశ్వరులు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులు పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసి ఆ దూదిచే 2 బొత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపం వెలిగించెను. ఆ యతియు ఆ దీపమునందు హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనమును ఆరంభించెను. ఆమె ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండని చాలా మందిని పిలుచుకువచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను. తర్వాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయాను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి నొందెను. అంతలో
శంఖ చక్రాంకితులను, చతుర్బాహులను, పద్మాక్షులను, పీతాంబరధరులైనను విష్ణుదూతలు దేవతల తోటలో ఉన్న పుష్పములతోనూ, ముత్యములతోనూ, పగడములతోనూ, రచించిన మాలికలతోనూ, వస్త్రములతోనూ, ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించుకొని జయ జయ ధ్వనులతో కరతాళములు చేయొచ్చు చాలా మంది వెంటరాగా వైకుంఠమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు పోవచ్చు మార్గమధ్యమునందున నరకమును చూచి అచ్చటి తన భర్త ముగ్గురు ఉండుట చూచి ఆశ్చర్యం ఉంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషం మాత్రం ఉండండి. ఈ నరకకూపం నందు నా భర్త ముగ్గురితో పడి ఉండుటకు కారణమేమి? ఈ విషయం నాకు చెప్పుడు. వీడు నీ భర్త. వీడు కూలి చేయవాడు. దొంగతనము చేసి పరధన అపహరణ చేసినాడు. వేదోక్తమైన ఆచారంను వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. బాల్యము నుండి మిత్రద్రోహుడై ఉండి ఒకని చంపి వాని ధనమును అపహరించి ఇతర దేశములకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయి. అట్టి పాపాత్ముడు కనుక ఇతడు నరకమందు పడినాడు. ఈ మూడో వాడు కిరాతుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణ్ణి ఇద్దరినీ చంపినాడు. అందుచే వీడు నరకమందుండెను. ఈ నాలుగవ వాడు పులి. పులి కిరాతుల పరస్పర ఘాతముల చేత మృతి చెందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాభక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకయాతలను అనుభవించుచున్నారు. ద్వాదశి నాడు నేయి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తిలగుదురు అని అడిగను. ఆ మాట విని దూతలు ఇట్లనరి, అమ్మ, కార్తీక మాసమునందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన ఒత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా ఇమ్మును. దానివల్ల వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞతకిమ్ము. వానితో వాడు ముక్తుడగును. ఇట్లా ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యం ఉంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికి ఇచ్చెను. దాని చేత వారు నరకం నుండి విడుదలై దివ్య విమానములెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును కూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమునందు ఉండును. ఈ చరిత్రను వినివారు మనోవాకాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపచేసుకుని మోక్షమును పొందుదురు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకాదశోధ్యాయం 11వ అధ్యాయము సమాప్తము. ఓం నమ శివాయ.